ఇదేమిటండి పెళ్లి చూపుల్లో స్వీట్ హాట్ పెట్టకుండా అటుకులు తగలబెట్టారు? అదే మాట అండి, అటుకులు అటే కదా బెల్లం స్వీటు. కావాలంటే ఒకసారి నాకు చూడండి, తీయగా ఉంటది. ఈ పచ్చటికెళ్ళి ఎట్టారు ఎందుకండి? ఆకరతలు కూర్చోడానికి తెచ్చిపెట్టుంటారా? కాదండి బాబు, మీరు వస్తున్నారని మన అరటి తోటకి వెళ్ళి అరటికెళ్ళి కొట్టుకొచ్చాను. అవి ఇంకా ముక్కలేదు, మరీ ఏం పెట్టలేదు అనుకుంటారని మీ ముందే పెట్టాను. మీకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి మొక్కేసుకుని తినండి. ఈ లోపల ఆ బెల్లం నంచుకుని అటుకులు తినండి. ఈ అటుకులు కొన్నవేనా పక్కింట్లోంచి పట్టుకొచ్చారా? కాదండి బాబు, ఓనే మీరు వస్తున్నారని తెలిసి ఇంట్లో ఆడంగులు ఒడ్లు నానబెట్టి ఏంచి దంచారండి. మంచినీళ్ళు కూడా మనం ఓనేనండి. మన నూతులోయండి. పిల్లని పిలిపించమంటారా? పిలిపించడం ఏంటి? మీ పిల్ల మీ ఇంట్లో ఉండదా? లోపల నుంచి అండి బాబు. ఓహో, పిలిపించవయ్యా. అమ్మాయి పాపా, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు. పెళ్లి కాకుండా అడిగితే ఏం బాగుంటుంది? నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయట్రా? ఆ అడగటాలు కాదు, ప్రశ్నలు, క్వశ్చన్స్. ఓ అవా? సత్యబాబు, అమ్మాయి ఏం బాగోలేదు. అందం తింటామా? అన్నం తింటాం గాని. అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుట్టు ఉంటారండి. అది పుట్టాక నేల కూడా కొన్నాను, అందుకే మట్టి కలర్ లో ఉంది. ఆయన పక్క తీసుకెళ్ళిన రెమ్యూనరేషన్ గురించి బాగా ఒక్కండి. ఇదిగో పెళ్లికి సామాన్ కూడా మందే. ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మీరు అడిగిన 10 లక్షలు ఓకే. కాకపోతే సార్వాకు 2, తాళ్వాకు 2, చెరుకు కొట్టేటప్పుడు 2, కొబ్బరికాయలు దింపాక 2, చేపలు పెట్టాక మిగులు 2 ఇస్తాను. కట్నం డబ్బులు ఏముందిలేండి, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి. కాకపోతే అన్నయ్య లాంఛనాలు మాత్రం ఇప్పుడు ఇచ్చేయండి. ఆడబడుచు లాంఛనాల గురించి అన్నాను కానీ అన్నయ్య లాంఛనాలు ఏంటంటే కొత్తగా ఈ కూడా ఇవ్వాలని జీవో పాస్ చేశారండి. ఇద్దరికి 25,000 ఇస్తే సరిపోద్దండి. ఏమన్నాడు? నువ్వు అడిగిన ప్రతి ఓకే. వెరీ గుడ్. అయితే తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం? మీరు అంటే ఇప్పుడే కిళ్ళి కొట్టుకెళ్ళి మార్చేసుకుందాం అండి. అంటే క్యాష్ ఈ రోజు ఇచ్చేస్తారా? క్యాష్ ఏంటండి? కట్నం చెప్పాను కదండి, సార్వా దాలోకి ఇచ్చేస్తానని. చూడండి, శోభన సార్వాకి పెళ్లి దాల్వాకి పెట్టుకున్నా పర్లేదు కానీ నాకు మాత్రం కట్నం వెంటనే ఇచ్చేయాలి. ఇది నా మేజర్ కండిషన్. కష్టం అండి. మీ ఇష్టం అండి, పదండి. అమ్మాయి నచ్చింది లేదు ఊరేళ్ళకి ఉత్తరం వేస్తారా? ఎందుకు? కాడికి రూపాయి బొక్క. మీ కూతురికి వేరే వాడిని చూసుకో. అదేం సత్యబాబు, మరి అలా మొహం మీద చెప్పేశావు? చెప్పే మ్యాటర్ అదేనప్పుడు మొహమ్మద్ చెప్తే ఏంటి, ఈపే చెప్తే ఏంటి? ఆయనకి కావాల్సింది పెళ్లి కాదు, కట్నం. ఒరే, మాకు బస్సు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లే కదా, నడుచుకుంటూ వచ్చేయండి. మీరు వెళ్ళరా, నేను పంతులు బండిలో వచ్చేస్తాను. రండి, కిరసనాలు అయిపోయింది, ఎవరితో వస్తాడని చూస్తాను. నేను కూడా మీతో వచ్చేస్తాను. తయారు, నువ్వు కోరుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కట్టించి ఇచ్చేసాను కదా. ఆ షాపులోటి మా గన్మాన్కి ఇవ్వకూడదు, ఎరువులు కొట్టెట్టుకుంటాట. సారీ, ఒక దాంట్లో బ్రాందీ షాపు, ఇంకో దాంట్లో ఇంటర్నెట్ కేఫ్ కి బుక్ అయిపోయింది. సర్లే, కనీసం ఫుల్ మీల్స్ అన్నా పెట్టి రుణం తీర్చుకో. అప్పుడే ఫుల్ మీల్ సెట్ ఎత్తే ఫస్ట్ ఫ్లోర్ ఎవడు కడతాడు మీ బాబు? ఏంటి ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టాలా? అది అయిపోయాక సెకండ్ ఫ్లోర్ కూడా కట్టాలి. తెచ్చి నా వల్ల కాదు. సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడు రాసలేను. నేడే గొప్ప విడుదల. ఏమో దాన్ని ఇప్పుడు ఎందుకు తీసారా? ఆ సరదాగా చిన్న ట్రైలర్ తీసి మన ఊరు సిటీ కేబుల్ లో ఇద్దామని. ఒరే కొంపలు మునిగిపోతారా, దయచేసి అంత పని చేయకు. మంచి పని చేశారండి. లేకపోతే నన్ను సెక్స్ స్కామ్ లో ఇరికిస్తారా? ఇప్పుడు చెప్తా మీ ఇద్దరు పనిని. నా బొడ్డు భాస్కర్ రావా, నీకు హెల్మెట్ ఎక్కువ ఎడ్డ తక్కువ అనరా. నీకు పొలిటికల్ నాలెడ్జే తప్ప టెక్నాలజీలో టచ్ తక్కువ అనుకుంటాను. నువ్వు కాల్ చేసింది పైరసీ. ఇదిగా ఒరిజినల్ డివిడీలు, విసిడీలు ఇంకా మా దగ్గర ఉన్నాయి. ఏంటండి బాబు, ఊరంతా మీ చేతుల్లో ఇరుక్కుంటే మీరెళ్ళి ఇళ్ల చేతుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నా జీవితంతో ఆడుకోవద్దు. ఆడుకోండి, వాడుకుని మా డిమాండ్ తీర్చుకుంటాం. ఇంకేం డిమాండ్స్? నాకు ఇన్స్టాల్మెంట్ లేకుండా ఒక హీరో హోండా మోటార్ సైకిల్ కొని పెట్టాలి. మారుతి షిఫ్ట్ వద్దు. ఎందుకొద్దు? మక్క తిరగొద్దు. అనవసరంగా గుర్తు చేశారు కదండి. టైం బ్యాడ్ అంటే ఇదే. రే బొడ్డు, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఈ టీవీ వాళ్ళు టీవీ రెడీగా ఉన్నారు. అక్కర్లేదు, అధికార దుర్వినియోగం చేసేనే సరే ఆ బళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తా. ఇదిగా ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఒరే గన్ను, ఇదంతా చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? రాజకీయ నాయకుడు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నీలాగా ఎత వేషాలు ఎత్తే ఇదిగో ఇలాగే ఏడుతూ ఉండాలి. నీకు కూడా లోకి అయిపోయాను. రే గప్పరు, మా బావగారు ఇక్కడికి వచ్చాడు. రేపు ఎలక్షన్ లో ఓటేమని వచ్చారండి. అవును, మీరేంటి స్వయంగా మా హోటల్కి వచ్చారు? ఈ రోజు నుంచి హోటల్ ఫుడ్డే. అవును, మీ హోటల్ ఏమవుంటది? తయారండి. అది కదా టిఫిన్. అయ్యి బాబాయ్, మీరు మా హోటల్లో టిఫిన్ చేస్తారా? చేయను, తింటాను. ఇడ్లీ ఉందా? ఉందండి, కాకపోతే వాళ్ళ నుంచి కొంచెం రేటు పెంచాం. ఏంటో అన్ని పెంచేస్తున్నారు. రొడ్డీ పెంచినట్టు. ప్లేట్ ఇడ్లీ ఎంత? 350. నేను అడుగుతుంది నెలకు కాదు, నేను చెప్పేది పూటకు కూడా కాదు, ప్లేట్ కి. ప్లేట్ ఇడ్లీ 350 రూపాయలా? నువ్వు కంగారు పడకు, మీకందరికి 3 రూపాయలే. సత్యబాబు గారికి స్పెషల్ రేటు.
అందరికీ తక్కువ నాకు ఎక్కువ ఏంటి? ఏ బ్యాంక్ రూపాయి వడ్డీ తీసుకుంటుంటే మీరు 10-20 తీసుకోవట్లే? పూరి 600. 2 పూరీలు 600. మా రేటు మాది. ఇష్టమైతే తినండి, లేకపోతే వెళ్ళిపోండి. ఈ అత్తలు మొత్తం తొక్కలోది. నీ ఒక్క హోటల్ ఉందనుకుంటున్నావా? ఎర్రాజు హోటల్ తింటాను. వెళ్ళండి అక్కడ ప్లేట్ ఇడ్లీ 600. ఇప్పుడు మీరు నొక్కేసిన వాళ్ళు 2,000 రూపాయలు బిల్లు షాపు పంపించేస్తారా? అయితే ఉంచుకో. దీని టిఫిన్ తినే కంటే అట్టిపళ్ళు తింటాం బెటర్. రే అట్టిపళ్ళు, రే 4 అట్టిపళ్ళు ఇవ్వు. 400 ఇవ్వండి. నేను అడిగింది గెల కాదురా. గెల మీకు 400కి ఇచ్చేస్తారు. 4000. రే 4000 పెడితే ఎక్కడ అడ్డి తోట కొనుక్కొచ్చురా. కొనుక్కుంది తినండి. అంకుల్ అట్టిపండ్లు ఎంత? రూపాయికి 2. అయితే 2 ఇవ్వండి. అదేంటి ఆడికి రూపాయికి 2 ఇస్తున్నావు? డజన్ ఇస్తాను, నీకెందుకు? ఏంట్రా వేళ కొలమా? ఊరందరికో రేటు నాకో రేటునా? మొన్న బండి బాబు చేయించుకుంటాను 1000 రూపాయలు ఇవ్వండి. వడ్డీ ఎంత చెప్పారు? ఎంత రీజనబుల్ గా 20కి చెప్పాను. అంతెందుకండి బాబు అంటే ఏమన్నారు? నా వడ్డీ నా ఇష్టం, కావాలంటే తీసుకో లేకుంటే పా అన్నాను. ఇది అంతే, ఇష్టమైతే తీసుకోలేదప్పా. అంటిపళ్ళు ఏం కావాలండి? గిద్దంతా 1250. అబ్బా చీపే నీ అబ్బా. అంతా కూడబలుకు నాటకాలు ఆడతారా? చెప్తా మీ పని. బఠానీలు మరమరాలు వేరుశనగకాయలు, బఠానీలు మరమరాలు వేరుశనగకాయలు. ఐడియా, పక్కనే టిఫిన్ చేసి వచ్చేద్దాం. ఇదిగో బాబు, ఆకలి దంచేస్తుంది. అర్జెంట్గా ప్లేట్ ఉప్మా పెసరట్టు ఇవ్వు. తమరు అత్తిలి సత్యబాబు గారే కదా? అవును. నా గురించి నీకెలా తెలుసు? నన్ను ఎప్పుడైనా చూసావా? బిన్ లాడెన్ మనం చూసామా? ప్రపంచం అంతా ఆడి గురించి తెలీదు? తెలిసింది కానీ ముందు టిఫిన్ పెట్టు. నీకు కావాల్సింది ఉప్మా పెసరట్టే కదా? అవును. ప్లేట్ 1500 ఇమ్మంటారా? ఏంటి సత్యబాబు టిఫిన్ చేయడానికి మొయ్యేరేమంట? రాలంగి వేల్పూర్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా పెట్టన్నారా? పెడతానన్నారు కానీ వాళ్ళు డబ్బులు అడగలేదు. నా ఆస్తి రాసి ఇచ్చేమన్నారు. ఒరే మండపం, నువ్వు చెప్పరా సింగిల్ టీ ఎంత ఉంటుందిరా? ఎంత రూపాయో 2 రూపాయలు ఉంటుంది కదా. 550 రూపాయలు అడిగాడు రాడు. అది కాక హోటల్లో అడిగితే మాత్రం మీరు ఇస్తారండి. ఈకండి ఆకలితో సావనైన సొద్దురు కానీ. సడన్ గా మన గురుగారి మీద ఏంటి ప్రతిఘటన కాదు, సోషల్ బైకట్. అంటే ఏటండి? సామూహిక తిరుగుబాటు. అడిగింది ఇక్కడ, నువ్వు చెప్పక్కడ. మరి ఏం చేస్తారండి? వాళ్ళ ఆహారం నిరాకరణ చేస్తే నేను అప్పులు నిరాకరణ చేస్తాను. మరీ కాలెట్టుకున్నారనుకో టిఫిన్ భోజనం పెట్టాలని కండిషన్ కూడా పెడతాను. బాబు దండే కాదు, మీ నాన్న శవానికి. తీసుకో, తలకొర పెట్టు. ఆపండి ఆపండి ఆపండి. పెళ్లిలో వినిపించాల్సిన డైలాగు పీనుగు దగ్గర వినిపించింది ఏమిటి? ఆ శవాన్ని కాల్చడానికి వీల్లేదు. అమలాపురం నుంచి 2వ అల్లుడు కూడా వచ్చాడు సత్యబాబు. పెద్దాపురం నుంచి 3వ అల్లుడు వచ్చినా కూడా తగలబెడతానికి వీల్లేదు. కూర్చోడానికి మా ఆచారం ఒప్పుకోదు సత్యబాబు. తగలబెడతానికి నా అప్పు ఒప్పుకోదు. నువ్వు ఇప్పుడు అప్పు వసూలు కోసం వచ్చావా? లేకపోతే మీ బాబుకి దండేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నావా? నిప్పు లాంటి మనిషి పోయాక అప్పు గురించి మాట్లాడతావు సత్యబాబు. నువ్వు చెప్పు తీసుకొడతాను తప్పుడు మాటలు మాట్లాడావంటే. సెంటర్ లోకి వచ్చి ఎవరో సమస్య లేకు. ముందు నువ్వు అప్పు తీర్చి అప్పుడు తలకొని పెట్టుకో. నీకు బాకీ ఉన్నట్టు మా డాడీ ఎప్పుడు నోటి మాట కూడా చెప్పలేదే. నోటి మాట లేకపోయినా నోటి మాట ఉంది ఇక్కడ. అసలు 6000, వడ్డీ 16000. 16,000 ఏంటి? 3,000 అని చెప్పాడు. కావాలంటే అడుగు. మరి ఇందాక అసలు చెప్పలేదన్నా? అంటే అసలు చెప్పలేదు, వడ్డీ చెప్పాడు. చెప్పాడు కదా, కట్టు. లేకపోతే తలకొరి పెట్టినావు. పోనీ కాలకొరి పెట్టినా? నువ్వు అప్పకి కొడతానికి అదో సమస్యలు వేసావు అనుకో, ఇక్కడ కాలేవి 2 సవాలు. రెండోది నీదా? ఆగండి. ఏమిటా దౌర్జన్యం? అసలే వాడు తండ్రిపై దుఃఖంలో నేను వాడు దొక్కలా ఉన్నాడు. ఏమిటండి కథ పైకెత్తుతున్నారు ఏమిటి? మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? ఏదైనా విషయం ఉంటే దహనం అయిన తర్వాత మాట్లాడుకోండి. ఇంటికి మాట్లాడుకుంటానికి ఏముంటదరా? అస్థికలు ఎక్కడ కలపాలి, దినానికి ఎవరెవరిని పిలవాలని తప్ప బాకీ తీర్చేంత వరకు ఈ శవం నాదే. అయితే ఉంచుకో. తగలెట్టుకుంటావో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇక నుంచి ఆ శవం నీది, దాని కప్పు నీది. ఆ శవం చేసిన అప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రండి. హలో, రాజమండ్రి మెడికల్ కాలేజ్ అండి. మనం ఈ కాలేజ్ లో శవం కావాలన్నారుగా, రెడీగా ఉంది. అబ్బే ఎయిడ్స్ పేషెంట్ కాదండి, హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, పైగా పోర్టబుల్ సైజులు కూడా. మీకు కావాల్సిన అవయవాలు అన్ని కోసేసుకుని మిగతా బాడీని అంటపెట్టుకుని అస్థిపంజరంలో వాడుకోవచ్చు. నాకు ఇవ్వడానికి క్యాష్, శవం తీసుకెళ్ళడానికి వ్యాన్ పంపించండి. ఎప్పుడైనా మీ నాన్న చూడాలనిపిస్తే కాలేజ్ లైబ్రరీకి వెళ్ళు. సీసాల్లో పాటల్ని, గాజుపెట్టలు, అస్థిపంజరాన్ని చూసుకోవచ్చు.
వాడికి పెట్టుకోకుండా వాడి బాధ్యత వాడు కట్టేసాయి, లేకపోతే ఆ కాలువలను ముక్కలు ముక్కలుగా కోచేస్తారు. సరే, ఆ బాకీ నేను కట్టేస్తా. అయితే ఇక్కడ ఒక సంతకం పెట్టుకో. ఇప్పుడు నిప్పెట్టుకో. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. రెండో దిన ఇవిగో తాళాలు. ఈ రోజు నుంచి మనంతా కలిసే ఉందాం. ఇన్నాళ్ళు డబ్బు కంటే విలువైంది ఏదీ లేదనుకున్నాను. ఆ డబ్బు పిచ్చిలో పడి నేనేం పోగొట్టుకున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది. అరే ఎక్కడికరా? కూర్చో ముందు. ఇదేంట్రా నన్ను నీ సీట్లో కూర్చోబెట్టావు? ఈ రోజు నుంచి ఇది నీ సీటు, ఇది నీ షాపు. జాగ్రత్తగా బిజినెస్ చేసుకో. థ్యాంక్స్ రా తమ్ముడు, చాలా థ్యాంక్స్ రా. ఏంటిది? అయ్య బాబోయ్, వీళ్ళెవర్రా? మన షాప్ లో పనిచేయడానికి వచ్చిన బ్యాండ్ మేళ రూపులా? కాదు, మన స్టాఫ్. ఇక మీదట వీళ్ళంతా యూనిఫామ్ లోనే ఉంటారు. రేయ్, ఈ రోజు నుంచి మీకు ఎవ్వరికి ఇక్కడ జీతాలు లేవు. నువ్వు మారిపోయావు అనుకోను, ఇంకా మారలేదన్నమాట. మీకు ఇచ్చే జీతాలు కాదు, లాభాల్లో వాటాలు. నిజంగానా? అవునన్నయ్య. ఇక నుంచి క్లబ్ కట్ట మానేసి శుభ్రంగా ఈ రైస్ మిల్ చూసుకో. ఇవో తాళాలు. ఒరేయ్, చిన్నవాడివైనా నువ్వు మా కోసం ఎంత చేస్తున్నావంటే పెద్దవాడిగా నీ కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తాను. చచ్చా, మళ్ళీ మనకేంటన్నయ్య ఇది? ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా మీరు తిరిగారు, మీ విలువ తెలియకుండా నేను పెరిగాను. ఇక నుంచి మన అందరి మధ్య ఉండాల్సింది ఆప్యాయతలే, రుణాలు ఉండకూడదు. అలాగే నువ్వు ఫ్రీగా వాటర్ ట్యాంక్ కట్టిస్తావు, బానే ఉంది. అనాథ పిల్లలకు స్కూళ్లు కట్టిస్తావు, బానే ఉంది. రైతులకు సహకార సంఘం బిల్డింగ్ కట్టిస్తావు, బానే ఉంది. చేతులు తడపకుండా పర్మిషన్స్ ఇమ్మంటావు, బానే ఉంది. అదే బాలేదు. ఏంటి తడిపేది పక్క? పర్మిషన్ ఎప్పుడో వచ్చింది మా అక్క. నా పర్మిషన్ లేకుండా నువ్వు పర్మిషన్ ఎలాగిచ్చావే? నువ్విచ్చేదేంటి బోడీ? చైర్పర్సన్ ని నేను. అయితే మాత్రం నీకేం తెలుసని నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. ఆ పని చెయ్యాల్సింది నువ్వు. ఇక మీదట నా కుర్చీలో కూర్చున్నా, మున్సిపాలిటీ విషయాల్లో కలగజేసుకున్నా, మొగుడువని కూడా చూడకుండా ఈ గన్మెన్ గడ్ చేత ఎన్కౌంటర్ చేయించేస్తా. వేసేయమంటారా అమ్మా? అవునమ్మా, మీ పనులన్నీ మీరే చేసుకుంటే ఈయనేం చేస్తాడు? వంట చేస్తాడు. నాకు వంట చేయడం రాదు బా. మరిది మంగ తయారు దగ్గరికి వెళ్ళి 4 రోజులు ట్రైనింగ్ తీసుకోండి. దాని టాపిక్ ఎక్కడెందుకు పద. ఎక్కడికి? అంట్లో ఉండదు ఉంటాడు నీ బాబు. రా ఏంటి డీప్ గా మేపేస్తున్నారా? ఎలా కట్టాలా? సెంటర్ లో బిల్డింగ్. బొడ్డు భాస్కర్ లాంటి విఐపి కస్టమర్ దొరికే కూడా ఇంకా ఆలోచన ఏంటండి మీకు? ఏంటోరా, ఆడి పల్స్ అసలు నాకు దొరకడం లేదు. గ్లామర్ చూసి పడి చేస్తున్నాడు. ఫైనాన్స్ మ్యాటర్ ఎత్తేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు. మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి. ఈ మధ్యన బాగా రిలాక్స్ అయిపోయారు మీరు. పార్కులో షాపింగ్ కాంప్లెక్స్ ఎంత కష్టపడి లేపారో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా. కట్టుకున్నవాడు కత్తర ల్యాండ్ ఇచ్చాక కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఏంటండి? ఇలాగైతే బిల్డింగ్ పై కూర్చోలేరు మీరు. నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాండి. ఏంటి మీరు నాకు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను నమస్కారం పెడతాను. చూసారా ఈడి పొగరు? ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. ఏసైనా ఏరా ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి 4 ట్రేలు పంపమంటే పంపలేదే? నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి అది కొద్దిగా ఇబ్బందిగా ఉందా? వద్దులే. ఒరే గన్న, మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడి కోల్డ్ ఫారం స్థానం. అక్కడ ఈడి కోళ్ల ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. అయినా బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా? పెద్ద పెద్ద మందులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఉప్పుకుంటూ వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందేనా? రేపు ఎల్లుండో ఢిల్లీ నుంచి తవిమేస్తలు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా. మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే అత్తిలికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు 1,00,000 నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా. సర్లే, ఇదిగో ఆ చేత్తేనే మా మంగతారు 4 కోళ్ళు కూడా పంపించు. 4 పోనీ 6 పంపించు. నమస్తే. అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే, ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు అర్థమైంది. నాకైతే హార్లిక్స్ చెప్పేవాడుగా. ఎండ్రుని కలిపా. ఏంటి వేళ మంచి గ్లామర్ కనపడుతున్నా? గ్లామర్ అండి. ఇవాళ నా బర్త్డే. నిజమా? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. బర్త్డే చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు. ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. అరే తొందరగా పడిపోతా అనుకోలేదే. పాపం వంట ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు. ఏంటలా ఎరిమొహం వేసుకొని చూస్తున్నావు?
మనకి టీ అయినా మంచినీళ్ళు అయినా ఇలా బాటిల్లో పోసుకొని తాగితేనే సాటిస్ఫాక్షన్. నిన్న మా నాన్న పక్క సందులోకి ఫోన్ చేశారు. పక్కింట్లో ఫోన్కి ఏమైంది? వాళ్ళు పిలవడం మానేశారు. విషయం ఏం చెప్పు. తినడానికి ఎలాగో మేము పంపిస్తున్నాం, కనీసం ఉండడానికన్నా మీరు చూసుకోకపోతే ఎలా అని తిట్టిపోశారు. ఉండడానికి మా నాన్న ఇచ్చిన కొంప ఉంది కదే. కొంపుంది కానీ దానికి కరెంట్ లేదు. బిల్లు కట్టలేదని నిన్న ఫ్యూజ్ బీక్ వెళ్ళిపోయారు. పిల్లమ్మండ చదువుకోవడానికి రాత్రి ఇంట్లో దీపం కూడా లేదు. నువ్వు ఉండగా కరెంట్ ఎందుకే? ఇంటికి దీపం ఇల్లాలే. ఒరే ఆసు జాకి ఏం చేస్తున్నారా? ట్రాక్టర్ మేడ కడుతున్నాం. ఆహా, నా వారసులు అనిపించేశారా. నేను పేకలో డబ్బులు సంపాదించి మేళ్ళ కడదాం అనుకున్నాను, మీరు ఏకంగా పేకతోనే మేళ్ళ కట్టేస్తున్నారు. సేబాసరా. స్కూల్కి వెళ్లకుండా ఆటలు ఎందుకు ఆడుతున్నారో అడగండి. ఎరా స్కూల్కి ఎందుకు వెళ్ళదు? ఫీజు కట్టలేదని పంపించేశారు. ఏమే ఫీజు ఎందుకు కట్టలేదా? డబ్బులు లేక. మీ బాబుని అడగచ్చు కదా. ఎన్నిటికైనా ఆయన అడగమంటారు. ఆవకాయ దగ్గర నుంచి మీ అండర్వేర్ల వరకు అన్ని ఆయనే పంపిస్తున్నారు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోవడం మానేశాను. వదిన గారు బాగున్నారా? ఇప్పుడు నెలని చూసి ఇంటి పట్టు నేడుగా ఆ పెద్ద ఆయన పేరు చూసి బోల్డ్ అని కట్నాలు కానుకలు తగిలేసి మరీ మాయదారి మొగుళ్ళని మనకు అంటగట్టారు. మరే మన డబ్బులు మనం దాచుకున్నా హాయిగా టీవీ సీరియల్స్ చూస్తూ కాలు మీద కాలేసుకుని బతికేవాళ్ళం. ఆ డబ్బు అంతా తీసుకొచ్చి వీళ్ళదాని పోసాం. ఓ మంచి రోజు చూసుకొని నుయ్యో గొయ్యో చూసుకోవడం బెటర్. ఈ కుర్ర వెధవలు లేకపోతే ఆ పని ఎప్పుడో చేసేదాన్ని. నీది ఫీజు ప్రాబ్లం, నాది ఫ్యూజ్ ప్రాబ్లం. ఐడియా. ఒరే పెద్దోడా, నువ్వు తాగి పాడేసిన బాటిల్స్ అని అమ్మేసి క్లబ్కి వెళ్ళి గేమ్ వేసి వచ్చాననుకో, డీల్ కొడితే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతారా? రాత్రి ఆఫ్ నీ ముందే తాగానా? మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఖాళీ బాటిల్ అమ్మేతేనే. మరి మన ప్రాబ్లమ్స్ కి పరిష్కారం ఎవర్రా? వీడే. ఒరే చిన్నోడా, రొటీన్కి భిన్నంగా నువ్వు ఇవాళ మాట చెప్పి తీరాలరా. డబ్బులేగా ఇవ్వను. అది రొటీనే కదరా. ఒరే ఫీజు కట్టలేదని ఆసుగాని జాకి గాని స్కూల్ నుంచి పంపించారా? కరెంట్ బిల్ కట్టలేదని ఫీజు బీకేశారా? ఒక ఆఫీస్తే అదే వెయ్యిస్తే ఇవ్వనని చెప్తున్నానుగా. ఇవ్వనని చెప్పకరా, నీకంటే పెద్దవాళ్ళం, కనీసం లేవని చెప్పు, గౌరవం ఉంటుంది మాకు. సరే లేవు. బెదరు. పొలంలో పంట లేదని చెప్పరా నమ్ముతాం, మట్టి లేదని చెప్తే ఎలా నమ్ముతావరా? ఉన్నాయి ఇవ్వను. రే అన్నలోని కూడా చూడకుండా ఎలా చీకట్టి వెళ్ళిపోతున్నాడో చూడాడు. మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయా? నిధులు లేక విధులు ఆగిపోతున్నారా? నువ్వు ఆగరా బాబు. పొద్దున్నుంచి నోట్లో చుక్కబడక లివర్లో పవర్ పోయి ఎలా షివర్ అయిపోతున్నాను చూడు. సర్లే మేమెవరితో చెప్పుకో, నా చేతులు చూడు మొక్కలు తాలకి ఎలా వంకలు తిరిగిపోతున్నాయి సరక్క. అప్పుడప్పుడు ఇలా తమ్ముళ్ళు ట్రబులింగ్ ఇస్తారనే ఆల్టర్నేటింగ్ గా బావలను కూడా ఇస్తాడా భగవంతుడు. బావగాడా ఇస్తాడా? ఏంటి ఇచ్చేది? నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి, నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే, ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు, గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేస్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది, పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది, నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి, నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, నీకు తెలిసిందిరా? ఏంటి అత్తిలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఉండాలా, మన అత్తిలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం, అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా? దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. సార్ ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్ కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్ పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డ పెట్టరా? ఏదో మాట వరుసగా నాన్నలే. ఎందుకు వచ్చారు?
పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లంతటి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెతలు అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా. మేమంటే నీకు ఎంత అభిమానమో. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నావు అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్క వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బా మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు. అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ క్వార్టర్ కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తు పోలేదు కదా, వద్దంటాయి. నువ్వు చాలా తెలివైనడు నా మిడిల్ బామ్మది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే. రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. అమ్మ దొంగ నా బావా, మా అన్నయ్యల వీక్నెస్ లో అడ్డం పెట్టుకుని మా ఇంటికి ఎసరు పడతావా? మీ నాన్న కట్టించిన ఇల్లు రాది. అందుకే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా బావకు దక్కనవను. ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే దాన్ని నేనే కొంటాను. నువ్వు కొంటావా? అవును, ఎలాగో నాకు వాటా ఉంది కాబట్టి నాకు కలిసిపోతుంది. మొత్తం బిల్డింగ్ కి ఎత్తుల సత్యబాబు సోలో ప్రొపరేటర్ అయిపోవచ్చు. అరే, మీ అన్నల్ని ఆదుకుంటావని, మీ ఇంటిని కాపాడుకుంటావని విషయం నీకు చెప్తే దానికి నువ్వే ఎడతావా? లేకపోతే మా బావ పెడతాడు. అప్పుడు అత్తిల వారి ఇల్లు కాస్త బొడ్డు వారి ఇల్లు అయిపోతుంది. అంటే ఇల్లు నువ్వు కొనేసి మీ అన్నల్ని దగ్గరెట్టుకుందావనే? దూరంగా పెట్టుకుందామని. అద్దెకిస్తే పోర్షన్ కి 2000 వస్తుంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన దగ్గర సిరిపెంటేట్లు చాలా ఉన్నాయి కదా, 2 పడితే వాళ్ళు ఎక్కడ చోట వేసి బతికేస్తారు. అబ్బా, నీ బ్రదర్ సెంటిమెంట్ ఏంటంటే నాకు సిల్లిగా ముచ్చటేసేస్తుందిరా. నీకంటే మీ బావేనయ్యో పేదల ఉచిత గృహ నిర్మాణ పథకంలో 2 ఇళ్ళైనా ఇప్పిస్తానన్నాడు. ఇవ్వని అవి కూడా తీసుకుని వాళ్ళు అద్దెకించుకుంటే వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. మీ నాన్న చచ్చిపోయి బతికిపోయాడు కానీ రా, బతికున్నట్టయితే మీ ఆప్యాయతలు చూసి గుండె ఆగి రైలు కింద పడి చచ్చిపోయాడు. ఏంటిది బళ్ళో పిల్లల్లాగా అందరూ అడిగి కూర్చున్నారు? అక్కడ బళ్ళ ఖాళీగా ఉన్నాయి కదా. తాత, ఇక్కడ ఇరుక్కుని కూర్చోపోతే అక్కడ ఇల్లు కూర్చోవచ్చు కదా. ఇక్కడైతే మంగ తయారు దగ్గరగా ఉంది, ఏడేడిగా ఏసి ఇస్తుందని. తయారు గారు వీడికి ఏడేడిగా కావాలని చూడండి. ఏం కావాలి? ఏవేవో కావాలనిపిస్తుంటాయి. అవన్నీ ఇయటానికి వీలవుతుందా? ఒక మినపట్టు 2 బోండాలు చాలు. గబూరు, ఎవరారు కారులో వచ్చారు? అయ్యో బాబోయ్, మున్సిపాలిటీ గారు. రండి. రే, సార్కి కుర్చీ. ఏంటండి బాబు, ఫోటోకాల్ పక్కన ఏకంగా మా హోటల్కి వచ్చేసారు. హోటల్ వద్దకు పాలన. ఈ ఊరు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందులో నువ్వు ఒకటి. లీడర్లు అప్పుడప్పుడు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లో ఎన్కౌంటర్ అయిపోతావు. ఎలా ఉన్నావు తయారు? మీలాంటి దయ వల్ల ఇలా ఉన్నానండి. ఏం తింటారు? నీ చేతి ఏం పెట్టినా తినేస్తాను. వేసేయమంటారా? అది ఇడి పెట్టు. రే, ఎవరితో ఏంటో పరాచకాలు ఉండండి. దూరగా కాళ్ళ దిబ్బరెట్టుంది, తీసుకొస్తాను. అది నా కోసం వేసింది కదా, ఆయన తెస్తానంటావేంటి? ఎవడరాడు? మటన్ కొట్టు మస్తాన్ గాడండి. వేసేయమంటారా? ఒరే, 2వ ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్లు వేసిపోతుంది తెలుసా? 2వ ఎస్ఆర్సీ అంటే ఏంటండి? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని వాడాను. అదా రే,
ఇప్పుడే సంతకం కూడా పెట్టేశారంట. అయ్యే బాబోయ్, అంత పని చేయమాకండి. నాకు 3 పెళ్ళాలు 6 పిల్లలు మటాస్ అయిపోతాను. ఇదిగో తయారు సార్, తొందరగా దిబ్బరొట్టు తీసుకురా. సార్ తమరు శుక్రవారం 8 తింటారు కదండి? ఫ్రీగా వస్తే శనివారం కూడా తింటారు. అయితే 2 కిలోల మటన్ నమ్ముతాను. ఈ రోజు మంచి ఏటపోతున్నా వేసాను. పనిలో పని మా తయారు కూడా కిలో పంపించు. చిత్తం. మరి 2 SRs లో నా షాపు ఈ వారం రాకుండా ఆపుచాలే, నువ్వు వెళ్ళు. మటన్ పంపపోతే SRC గుర్తుంచుకోరు. ఏంటో పాపం, నువ్వు రాత్రనక పగలనక ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటే నాకు మా చెడ్డ జాలేసేస్తుంది. అన్నట్టు కథ నుంచి మీ ఆయన ఎప్పుడు వస్తాడు? ఎందుకండి సడన్ గా వచ్చేందుకు ఇబ్బంది కదండి. పెళ్ళైన ఒంటరి ఆడది ఈ మసాలా సొసైటీలో బతకడం ఎంత ఇబ్బందో ఓ మగాడుగా నేను అర్థం చేసుకోగలను. అందుకే మీతో చిన్న డీలింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం డీలింగ్? ఫైనాన్స్ డీలింగ్. నా మొగుడదవా కత్తరెల్లి తెగ సంపాదించేస్తున్నాడు అనుకోని సెంటర్ లో స్థలం కొని 18 పిల్లర్లు కూడా లేపించేశాను. శ్రీరామ సుబ్బారావు బాబా ఖతర్లో దేన్నో తగులుకుని డబ్బులు పంపడం మానేసాడండి. అందుకని మీరు కొంచెం ఫైనాన్స్ ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపించి అద్దెకిచ్చుకుందాం అనుకుంటున్నాను. అర్రే, నిన్నే రైలు చెరు సుబ్బరాజు 2 లక్షలు అడిగి ఇచ్చాను. నువ్వేం ఫీల్ అవ్వకు, మా చిన్నబామర్ది చెప్తాను తీసుకుంది. సర్లేండి, మంచోడి పేరే చెప్పారు. ఆయన మీలాగా గ్లామర్ లొంగే రకం కాదండి బాబు. నేను చెప్తే కాదంట్రా. లేదంటాడు. బాబు అదేటండి, మీరు పిలుస్తున్నారని చెప్పినా కూడా ఆకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి ఆయన? అదే వాడికి నేనంటే గౌరవం, నా ముందుకు రాడు. నాకు అలాగ అనిపించలేదే. మరి ఎలా అనిపించింది? రావాలి అన్నట్టు ఉందండి. ఇదిగో తయారు వేసేయమంటారా? ఈ అర్జెంట్ గా పనిలోంచి అన్న తీసే, లేదంటే ఒట్లానే మూసే. అయ్యో సార్ సార్ సార్, ఒరే సార్ బాగా ఫీల్ అయినట్టున్నాడు రా. మళ్ళీ మన హోటల్ కి వస్తారో రారో. బావకత్తి నుంచి వచ్చేదాకా మనం ఎండి తిట్టినాడు వస్తాను ఉంటాడండి ఎలకలాగా. రండి. అలాగా పాపం, మీరేం బాధపడకండి. హైటెక్ సిటీలో మీ సైటు పోదు, ఫ్యాబ్ సిటీలో మీ థియేటరు పోదు. ఓ 25,000 పంపించండి, నేను ఆపుతాను. అలాగే. ఎవరది? నేనే. మీరా? రే గపూరు, సార్ వచ్చారు, సర్కట్రా. అలాగే సిట్రా. ఏంటి అలా డల్గా ఉన్నారు? రాత్రంతా నిద్రలేదు. ఏ రాత్రి ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారండి? రాత్రి తయారుని మిస్ అయిన బెంగతో రాత్రి అంతా నిద్ర పట్టలేదురా. చూడు కళ్ళు ఎలా వాసిపోయినాయో. పారిపోకుండా ధైర్యం చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ పాటికి వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్ భర్త అని పేపర్లో నా ఫోటో నీ ఫోటో ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ అవును. హ్యాపీగా అఫీషియల్ అయిపోయింది కదా. అప్పుడు కానీ నాకు కడుపు అవదు. సర్లేండి, నా స్లాబ్ సంగతి ఏం చేశారు? ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు. మంత్రి పదవి ముహూర్తం పెట్టుకున్నాడని నేను నిన్ను ఇంకా టచ్ చేయలేదు. అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి చేసేయమంటే అలాగా? ఓ 2-3 నెలలు ఆగు, ఆ తర్వాత నేను. ఎవరు నువ్వు అంటారు. మా సర్వీసులో కేసు ఇన్ని చూసాం. నా బిల్డింగ్ పని పూర్తయితేనే మీద చెయ్యనిచ్చేది. నువ్వు అలా బైపాస్ లో వస్తున్నావా? నేను ఇలా హైవేలో వచ్చి నీ 18 పిల్లర్స్ కూల్చేసి ఆ స్థలాన్ని రోడ్ వైడనింగ్ లో లేపేసాననుకో, అప్పుడు ఏం చేస్తా? ఇలాంటి రిస్కులు వస్తాయనే నా జాగ్రత్తలో నేనున్నాను. గపూరు, సార్కి ప్రివ్యూ చూపించు. అలాగే. ఏం సినిమా? మంగ తాయారు టిఫిన్ సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడి రాసలేరు తారాగణం ఒట్టు భాస్కర్ రావు మంగ తాయారు. కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ కపూర్. లేటెస్ట్ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పుడే వచ్చింది. ఇది ఎప్పుడు తీశారు? రాత్రి షూటింగ్ అయిందండి. ఈ క్యాసెట్ ని ఈటీవీ 2 కో 2 కాపీలు, టీవీ 9 కో 9 కాపీలు తీసిచ్చాననుకో. రిపీట్ మీద రిపీట్, రిపీట్ మీద రిపీట్ వేసి 100 డేస్ అడిచేస్తారు. వద్దు వద్దు, అంత పని చేయొద్దు. ఆ క్యాసెట్ నాకు ఏంటి రోడ్ వైండింగ్ లో నా సైట్ ని లేపెత్తవా? ఏయ్, నేను నా 14వ ఏటే హోటల్ ఫీల్డ్ కి వచ్చిందాన్ని. నా సర్వీస్ లో నీలాంటి గొట్టంగాళ్ళని ఇంత మందిని చూసాను. నిజం అనుకున్నావా? జోకేసానంతే. రేపు ఈ పాటికి నీ స్లాబ్ పని పూర్తి అయిపోదు. హలో, కంచికి చర్ల దామోదరం హార్డ్వేర్ షాపేనండి. నేను బొడ్డు భాస్కర్ రావుని. 1 లారీ సిమెంటు, 4 లారీలు కంకర, 6 లారీలు ఇసుక, ఓ 50 మంది తాపి మేస్తులు, ఓ 100 మంది కూలీలు తెల్లారేసరికల్లా మనం మంగతయారు సైట్ లో ఉండాలి. డబ్బులా? డబ్బులు టీవీ నేను అడుగుతాను. వద్దు, నేను నిన్ను కాదు వద్దంటే నువ్వు పంపించే, నేను ఇచ్చేస్తానులే డబ్బులు. మరి మెటీరియల్ అరేంజ్ చేశాను, ఆ క్యాసెట్ ఇచ్చేస్తే అప్పుడేనా? ఇంకా బోల్డ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? అదే ఐటీ పార్కు, ఎయిర్పోర్టు, రింగ్ రోడ్ లో స్థలాలు పోగొట్టుకునే బాధితుల అప్లికేషన్లు, ఇవన్నీ నువ్వు ఆపాలి. అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటే కదా ఆపడానికి. అంటే అదే వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికి అయ్యొస్తున్నాయి ఇయ్యొస్తున్నాయి అని బిల్డప్ ఇస్తున్నా అంతే. అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సెగలు ఉన్నాయి. సర్లే కానీ ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకు, మా బిజినెస్ దెబ్బతింటది.
సార్ ఏంటి పొద్దున్న పడుకున్నారు? రాత్రే పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఓకే, జీతం కూడా బ్యాలెన్స్ లేదు, ఖర్చు చేద్దామంటే. లేపు. రేయ్ రేయ్ లేకు, సత్యబాబు వచ్చేసాడు. ఏంట్రా చెవుకోవాలంటే ఇచ్చిన చెక్కలాగా అలా బీసిపోయా? మన ఊరికి ఎన్నోసార్లు కలరా వచ్చింది కానీ ఇంత కలర్ ఎప్పుడు రాలేదురా. జలపాతంలో జలకన్యలు చూసినట్టుంది. చూసారా లేడీస్ అందాలు చూసేసరికి ఫ్లూట్ కి ఎన్ని బొక్కలు ఉంటాయి తెలియని ఈడు కూడా పోయిట్టు చెప్పేస్తాడు. అయ్య బాబాయ్ అట్టా చూసేస్తున్నారేటి? ఈ పిజిక్కి ఈ స్టోనా మరే వెన్నెల్లో తాజ్మహల్ చూస్తూ మన గట్టి మేళం కూడా సన్నయ్య విన్నట్టుంది. అందుకే సినిమాలో హీరోయిన్లకు వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పేస్తారు. ఇక్కడ నా సీపర్ కట్ ఎట్టం లేదే. సీపర్ కట్ట ఈ స్టోన్ ఎక్కడ విన్నట్టుంది. ఏటి పోల్చుకోలేదేటి? ఇక్కడ నా సుడిదార పెట్టాను ఏది? దీని గొంతు ఏట్రా మన పూల పాప గొంతులా ఉంది. పూల పాప గొంతు పూల పాపలా ఉండక పాల పాప గొంతులా ఉంటదా ఏంటి? ఇది మన క్లీనింగ్ పార్టీ మల్లీశ్వరరా. మరి ఎవరనుకున్నారు? కత్తినా కైపు ఇలియారా అనుకున్నా. ఉసై ఉసై మీరేంటి ఈ గెటప్లు ఏంటి? పబ్లిసిటీ కోసం ఆ బ్యూటీ పార్లర్ ఆవిడ పిలిచి ఇలాగే వేసారండి. మీకేస్తే దాని పబ్లిసిటీ ఎలా వస్తుంది? అదే నేను అడిగానండి. తాలింపు మన ఇంట్లో వేస్తే ఘాటు పక్కింట్లో కొత్తదని చెప్పారండి. ఇంటింటికి తిరిగి క్లీనింగ్ అయ్యి చేస్తాం కదండి. మేమే ఇంత గ్లామర్ గా ఉంటే ఊరుకుంటారేటండి ఇంటి ఓనర్లు? ఎగేసుకుపోరు బ్యూటీ పార్లర్ కి. ఇది అవద్దు గాని సబ్బుతో చేతులు కడుక్కుని మరీ దండం పెట్టాలి. రేయ్ నువ్వు షాప్ చూస్తా ఉండు, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఓకే. ఈ షాప్ మా అందా? అవును. భాగ్యలక్ష్మి నీకు కూడా బ్యూటీ పార్లర్ కావాల్సి వచ్చిందంటే? సారీ, ఇది ఓన్లీ లేడీస్ పార్లర్. అబ్బే నేను అంతకు రాలేదండి. మరి నా పేరు అత్తిల్ సత్యబాబు. మీ పేరు నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. ప్రణతి. మీ పేరు చాలా బాగుందండి. నేను బాగోలేనా? మీకేంటండి బాబు సూపర్. మ్యాటర్ ఏంటి? జనరల్ టాపిక్. మీకు పెళ్ళైందండి? 3 సార్లు పెళ్ళైందండి. 6 పిల్లలు కూడానండి. లేకపోతే ఏంటండి నేను అలా కనిపిస్తున్నానా? అబ్బే మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? ఫుల్ టైం మర్డర్లు, పార్ట్ టైం దోపిడీలు చేస్తుంటారు. అయ్య బాబోయ్ మీరు భలే ఇట్టి అండి. అండి రండి. ఆ టెంట్ హౌస్ నాదేనండి. ఓను ఆ ఫోటో కూడా నాదేనండి. బాగున్నాను కదండి? అది చూపించడానికి వచ్చారు? కాదండి, మీ షాప్ ముందు టెంట్ ఏదైనా రెంట్ లేకుండా కావాలంటారేమోనని అడుగుదాని వచ్చాను. అవసరం లేదు. పోనీ షాప్ కొత్తగా పెట్టారు కదా, మైక్ సెట్లు పెట్టించి లైటింగ్ ఫిక్స్ చేయించిన ఫ్రీగా? అక్కర్లేదు. పోనీ వీడియో కూడా తీయమంటారా ఫ్రీగా? ఇది కూడా మీ దగ్గర చెప్పాలి కదండి. మొన్నే కొన్నారు ఇంపోర్టెడ్ సెకండ్ హ్యాండ్. రై ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, వెళ్ళి పని చూసుకో. అలాగే. పోనీ ఓ పూట రాధస్వరం వాయించమంటావమ్మా, శుభప్రదంగా ఉంటది. నీకు ఈ నెల జీతం కట్టా. ఈ రోజు నుంచి మనం ఒకటి. అంటే మీరు చేసే పని నేను చేసే పని ఒకటే. ఫంక్షన్ జరిగేటప్పుడు లేడీస్ కి పెళ్లి కూతురికి మేకప్ వేస్తారు మీరు, అదే ఫంక్షన్ కి అదే కళ్యాణ మండపాలకి డెకరేట్ చేస్తాం మేము. మీకు ఏదైనా బిజినెస్ వస్తే నాకు చెప్పొచ్చు, నాకేదైనా బిజినెస్ వస్తే మీకు చెప్పొచ్చు. కావాలంటే కంబైన్ ప్యాకేజ్ కూడా మాట్లాడుకోవచ్చు. అలాగే ఆలోచిస్తాను. మీరు బయలుదేరితే నాకు వేరే పని ఉంది. మీరు కూడా అలాగేనండి, భలే మొహమాటం లేకుండా మాట్లాడతారు. వస్తానండి. ఓకే. ఇదిగో సత్యబాబు, నువ్వు నక్కని దొరికావయ్యా. ఊరుకుంది అది కలవకుండా. నువ్వు నోర్మోయ్. ఇదిగో 12 లక్షల రూపాయలు కట్టం ఇచ్చే సంబంధం నేను ఎత్తుక్కుంటూ వచ్చిందయ్యా. 12 లక్షలన్న రియాక్షన్ లేదేంటి? ఎగిరి గంతేస్తాడు అనుకున్నాను. చూడు సత్యబాబు, అమ్మాయి ఫోటో, మంచి సంప్రదాయమైన కుటుంబం. కాకపోతే కొన్నాళ్ళు టీవీ యాంకర్ గా పనిచేసి విసిగిపోయి వెనక్కి వచ్చేసిందంట. ఆ టైంలోనే 2 సార్లు వాంతులైందన్నారు. అంతకు మించి పెద్ద చరిత్ర ఏం లేదయ్యా. సత్యబాబు వేళాకోళం కాదయ్యా, 12 లక్షల వ్యవహారం. కొంచెం పెట్టి చేస్తే ఇంకో 2 లక్షలు గుంజొచ్చు. పైగా 2 తండ్రులు, 2 ఆస్తులు అమ్మాయికే కలిసి వస్తాయి. ఇక నాకు ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదు, నా ఇంట్రెస్ట్ ఆ అమ్మాయి మీదే. ఎవరా దౌర్భాగ్యురాలు? మనం పెట్రోల్ పోసామే. ఓహో ఆ అమ్మాయా? గుర్తుందా? మర్చిపోయే ఫిగర్ అది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మనసులో లేదంటే నమ్ము. అంటే నువ్వు కూడా మనసు పారేసుకున్నావా? అవును, పిల్ల బాగుందని ఫీల్ మై లవ్ అని చెప్పి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు ఇష్టపడుతున్నావు తెలిసి కాంపిటీషన్ నుంచి డ్రాప్ అయిపోయాను. సరే అమ్మాయి నీకు కావాల్సిన రెమ్యునరేషన్ తెస్తుందా? మరి తెలీదు. తెలియకుండా ఎలా కమిట్ అయిపోతావు? అసలు నీ టార్గెట్ ఏమిటి? కట్నం తీసుకుని మీ బ్రదర్స్ దగ్గర నుంచి ఇల్లు కొంటాం. అంటే అమ్మాయి సౌండ్ పార్టీ కాదంటావా? తణుకు నుంచి వచ్చి ఇక్కడ పార్లర్ పెట్టిందంటే లో రేంజ్ ఫ్యామిలీ పిల్ల అయి ఉంటుంది. ఆస్తిపాస్తులుంటే అడ్డమైన జిడ్డు మొహాలు కడుగుతూ ఈ బిజినెస్ ఎందుకు చేస్తుంది? కట్నం లేకుండా కట్టుబట్టలు తోస్తే ఆ పిల్లను నువ్వు ఏలుకుంటావా? పోవు. పోనీ పిల్ల కోసం టెంప్ట్ అయి ఇల్లు వదులుకుంటావా? పోవు. అదే నేను చెప్పిన పిల్లని చేసుకుంటే ఇల్లుకి ఇల్లు, పిల్లకి పిల్ల, కట్నానికి కట్నం, 3 in 1. తెలుసుకో, ఇల్లా పిల్ల, పెళ్లి ప్లస్ ఇల్లు. బాగా ఆలోచించుకో. ఇంటర్వెల్ తర్వాత కనిపిస్తా.